సో దానికి ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో జడ్జెస్, అలాగే స్టేట్ లెవెల్లో జడ్జెస్, హైకోర్టులు, అలాగే సుప్రీంకోర్టు మెయిన్ మన సర్వోన్నత న్యాయస్థానం అనమాట. నేషనల్ లెవెల్లో మనకు సుప్రీంకోర్టుగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఈ కోర్ట్స్ ఏం చేస్తాయి? పౌరుల యొక్క ఈ ప్రాథమిక హక్కులు ఇందాక అనుకున్నాం కదా, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే ఏంటి? మనం అందరం కూడా ఇందాక మేడం కూడా చెప్పారు, మన మేడం కూడా మహాలక్ష్మి మేడం గారు, అంటే మనం అందరం కూడా సోదర భావంలో ఉండాలి. అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, మనం ఏ మతానికి ఏ కులము మనం అవలంబించినా కూడా మనం అందరం కూడా సోదరులాగా సోదరీమణులాగా ఉండాలి. ఓకేనా? అర్థమైందా? ఇది ఫ్రాటర్నిటీ అంటాం అన్నమాట. మనలో ఈక్వాలిటీ లేకుండా మనకు లిబర్టీ ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే లిబర్టీ ఉన్నా కూడా మనకు ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవనుకోండి, అప్పుడు నష్టపోతాం. ఎందుకంటే ఎకనామిక్ ఈక్వాలిటీ లేదనుకోండి, మనము సరైన సంపాదించుకోలేము, సరైన ఎంప్లాయ్మెంట్ రాదు, మనకు సరైన హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు, ఇలాగన్నమాట. అలాగే మనకు ఈక్వాలిటీ ఉంది, లిబర్టీ లేదనుకోండి, మనం ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకోవాలనుకోండి పెట్టుకోలేదు, వేరే చోట ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలనుకోండి మనం పెట్టుకోలేదు. అలాగా ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, అంటే లిబర్టీ ఉండాలి. అలాగే ఈ రెండు ఉన్నా కూడా మనకు ఫ్రాటర్నిటీ, అంటే మనం అందరం అన్నదమ్ములము, అక్క చెల్లెలు అనే ఒక ఫీలింగ్ లేదనుకోండి, అప్పుడు మనం భారతీయుల్లాగా మనం కలిసి ఉండలేదు. అందుకని మనకి ఏం కావాలి? జస్టిస్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రాటర్నిటీ ఉండాలి, లిబర్టీ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. ఓకేనా? అర్థమైందా? అవునా కదా? ఇది ప్రియాంబుల్, మన భారతదేశ రాజ్యాంగ పీఠిక యొక్క పీఠికలో ఉన్న ముఖ్యమైన ఐడియాస్ అన్నమాట. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం మన ముఖ్యమైనవి ఏంటి? ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్, అలాగే డ్యూటీస్ అంటే మన యొక్క బాధ్యతలు ఏంటి. ఓకే. అలాగే స్టేట్ అంటే రాష్ట్రము, దేశము ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, అలా అన్నమాట. సో దీంట్లో మనకు పర్యావరణాన్ని బాగా కాపాడాలి అనేది ఆర్టికల్ 51A(G) అని ఉంటుంది అన్నమాట. ఓకే. దాంట్లో ఏంటంటే మన పర్యావరణాన్ని, మన చుట్టూ ఉండే జీవజాతులను, మన అడవులను, మన నదులను, మన కొండలను వీళ్ళని కాపాడుకోవాలి అనేది ఒక మౌలికమైన ఇదన్నమాట, బాధ్యత అన్నమాట. అది మన పౌరులు కూడా పాటించాలి. ఆ బాధ్యతను తీసుకుని బాధ్యతాయుతంగా మనం నడుచుకోవాలి. అంతేకాదు గవర్నమెంట్ కూడా పర్యావరణాన్ని రక్షించాలి. రెండు, గవర్నమెంట్ రక్షించాలి, అలాగే ప్రజలు కూడా రక్షించాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా మంచి సైంటిఫిక్ స్పిరిట్, అంటే ఒక విజ్ఞాన పరంగా జీవించాలి. అలాగే ఇది ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, అంటే హౌ, వాట్, వేర్, వెన్ అండ్ హౌ. వై, వాట్, వేర్, వెన్ అండ్ హౌ. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇది ఎక్కడ, ఇది ఎప్పుడు, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఇలా క్వశ్చన్ చేసుకోవాలి. అది దాన్ని మనం ఏమంటారంటే జవహర్లాల్ నెహ్రూ గారు సైంటిఫిక్ స్పిరిట్ అంటారు, సైంటిఫిక్ టెంపర్ అన్నారు. సో ఆ సైంటిఫిక్ స్పిరిట్ మనం పెంపొందించాలి, మనం ఫాలో అవ్వాలి, మిగతా వాళ్ళకి కూడా ఫాలో చేయించాలి. అయిపోయింది.